రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ప్రకారం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుతున్నారా? చదవండి. అందరూ తీస్తే నేను కొద్దిగా బైబిల్ స్టడీ లాగా ఉంటుందని చెప్పాను కదా, మీరు తీయాలి. మీ బైబిల్స్ ఓపెన్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ పైకి చూపించండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసి చూస్తే అది మీకే మంచిది. అటు ఇటు వాళ్ళని వీళ్ళని ముఖాలు చూసి వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు అని చూసే కన్నా వాక్యాన్ని చూస్తే దేవుని స్వరం మనం వింటాం, మాటలు వింటాం, మన హృదయాలు మండింపబడతాయి, వెలిగింపబడతాయి. లోగోస్గా ఉన్నంత వరకు వాక్యం మనకు వ్యక్తిగతంగా ఏం పనిచేయదు. జ్ఞాపకం ఉంచుకోండి. దిస్ ఈజ్ రిటర్న్ వర్డ్ ఈజ్ లోగోస్. అది రీమాగా మారితే, రీమా అంటే అది ఇన్స్పైర్డ్ వర్డ్, అది మనకు అప్లై అవుతుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ లోగోస్ ఏమవుతుందంటే రీమాగా మారుతుంది. అది మనతో మాట్లాడుతుంది. చాలామంది బైబిల్ పట్టుకొస్తారు, కూర్చుంటారు, చూస్తారు అటు ఇటు, వాళ్ళకి ఫలితం ఏముండదు. బైబిల్ మన ఇంట్లో చదువుతున్నప్పుడు కూడా అది రీమాగా మారినంత వరకు దానివల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విధానం అదే, త్రూ వర్డ్. కాబట్టి ఈ మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. బైబిల్ ఉన్నవారు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై ఉన్న పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా 4వ వచనం రా, 4th verse చదువు. మొత్తం అంతా కలిపి చదువుతున్నావు. ఓకే, చదువు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనములు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇప్పుడు ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడు అవటను బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. అంతవరకు ప్రజలకి డౌట్, హూ ఆర్ యూ, నువ్వెవరివి, దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు, నువ్వు బ్లాస్ఫమీ చేస్తున్నావు, దేవదూషణ చేస్తున్నావు అని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు, అమ్మో ఇంక మనకి మాటలతో పనేముంది, ఇంక మనకి సాక్షులతో పనేముంది, దేవుని కుమారుడని దేవదోషం చేశాడని శిలువకు అప్పగించడానికి వారు ప్రయత్నించారు. దాన్ని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఇప్పుడు ఆయన లేచాడు. లేచిన ఆయన మన వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా పనికి వస్తాడు అన్నది మనం ఆలోచన చేయాలి. దీన్ని మనం విన్నాం, చూసాం, దాన్ని అనుభవించడం బాగానే ఉంది. ప్రభు తిరిగి లేచాడు, హోసన్నా, స్తోత్రం, హల్లెలూయా చెప్పాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇందాక మనం చదువుకున్న పత్రిక ప్రకారం మనకి అది ఏ విధంగా అప్లై అవుతుంది అన్నదాన్ని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. మీ అపరాధం అందరూ తీస్తున్నారు కదా, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇది మనకు అప్లై అయ్యే వాక్యం. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుడు ద్వారా మన వ్యక్తిగత జీవితాలకు ఏం జరిగింది, విశ్వాసులకు ఏం జరిగింది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. యేసు ప్రభువారు మరణమును నుంచి జయించి తిరిగి లేచుడు ద్వారా, పునరుద్ధానుడు అవటం ద్వారా మనం కూడా తిరిగి లేచాము అన్నదాన్ని చెప్తున్నాడు. ఎలాగంటే మనం అందరం ఏమయ్యాం, ఆ పండు తినదినమున నిశ్చయంగా నువ్వు చచ్చదువు. దావీదు కింద కీర్తన రాసుకుంటూ వస్తున్నప్పుడు 51వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర చదువుకున్నాం. ఆయన అంటాడు, పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి
నన్ను గర్భం ధరించింది. నేను చచ్చిన వ్యక్తి. మానవులందరూ కూడా జీవించుచున్నామని పేరు మాత్రమే ఉంది, కానీ మరణం మన నేలుతోనే ఉంది. మరణ భయము చేత దాస్యానికి లోనైపోయిన మానవుడు యేసు ప్రభువారు తిరిగి లేవడం ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. క్రిందకు వస్తే అదే మాట చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. అంతేకాదు మనం ఎలాంటి వారం అయి ఉంటుండగా దేవుడు మనల్ని బ్రతికించాడో చెప్తున్నాడు చూడండి. 2వ వచనం చదువురా. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవేదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుని ఉంటిరి. అంటే ఇప్పుడు అధిపతి, ఈ లోక అధిపతి లేక ఈ ప్రపంచ అధిపతి అనే సాతాన్ని అనుసరించి నడుచుట ద్వారా మనం దేవునితో సపరేట్ అయిపోయి ఆల్మోస్ట్ మనం ఆయనతో కట్ అయిపోయాం. అంటే చనిపోయాం ఆయన దృష్టిలో. ఆ పండు తినమని నిశ్చయంగా చచ్చదురంటే దేవునితో సంబంధం పోయింది. మనం వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి అవిధేయులై ఉన్న మనల్ని ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటమే. తర్వాత 3వ వచనం. వారితో కలిసి ఏమైందో చూద్దాం. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవ ఉగ్రతకు పాత్రమండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో దాన్నే పౌలు రాస్తా ఉన్నాడు. 18వ వచనంలో దుర్నీతి చేత రోమన్స్ 1:18 సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. వారిని ఏం చేశాడంటే, వారు తమ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు వారిని అప్పగించేశాడు. అందుకే 24వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఇందాక ఇక్కడ ఏం చదువుకున్నాం? మనమందరము కలిసి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించడమే కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటేమి. అలాంటి మనల్ని ఇప్పుడు ఆయన ఏమంటాడు చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు అంటున్నాడు క్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తాడంటే బ్రతికించాడు. చచ్చిన మన జీవితాలని ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, లేచాడు. గ్రేట్, నో డౌట్. బట్ వాట్ టు అస్, మనకు అది ఏ విధంగా ఉంటుంది? ఆయన లేచాడు కాబట్టి ఆయనతో కూడా మనం కూడా ఏమవుతున్నాం? లేస్తున్నాం. 6వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 2వ వచనం నుంచి బాప్తిస్వం తీసుకున్న వారితో నేను మొన్న మాట్లాడాను. బాప్తిస్వం ఏంటి అని అంటే, బ్యాప్టిజం అనే దానికి నేనేం చెప్పాను? ఇక్కడ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా? బాప్తిజం సర్వీస్ నేను ఏమని పిలిచాను? బరియల్ సర్వీస్. ఏంటిదంటే అది? బాప్టిజం అంటే ఏంటిది? బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళి ఒక వ్యక్తిని పాతి పెట్టడం. బాప్టిజం అంటే బరియల్ సర్వీస్. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయం 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. 3వ వచనం. క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితే మీరు ఎరుగరా? కాబట్టి అంటే బాప్తిస్మం ద్వారా మనం ఏమవుతున్నాం? క్రీస్తు కూడా పాతి పెట్టబడుతున్నాం. 2 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఇప్పుడు 6వ వచనం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో చదవరా
ఐక్యము కలవారమై ఉన్న ఐక్యము గలవారమై ఉండిన ఎడల ఆయన పునరుత్థానము యొక్కయు యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని ఎరుగుదు. బాప్తిసం ద్వారా ఏమవుతుందంటే ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువ వేయబడి మనం పాతిపెట్టబడి చనిపోయి తిరిగి నూతన స్వభావం గలవారమే, దేవుని స్వభావం గలవారమే, దేవుని పోలిక చొప్పున ఈ లోకంలో నడుచుకొనుటకు క్రీస్తుతో కూడా మనము తిరిగి లేచాము. ఇది పౌలు సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ ఈస్ రిజరెక్షన్? క్రీస్తు మృతుల్లో నుండి లేవడం అంటే ఏంటి అని ఆ మాటల గురించే మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా దాన్ని నొక్కి ఒక్కాణిస్తూ అంటాడు. ఈ మరణ పునరుద్ధానాల విషయంలో ఉండే గొప్పతనాన్ని ఆయన మాట్లాడుతూ 15వ అధ్యాయం 1 కొరింథీ 12వ వచనం చదువుదాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటనయు వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నామని కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఆ స్టేట్మెంట్ ఆలోచించండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడితే మృతులు కూడా తిరిగి లేచారని నమ్మాలి మనం అంటూ క్రిందకు వచ్చిన తర్వాత మాట చెప్తున్నాడు చూడండి. దాని గురించి వివరణ ఇస్తూ అన్ని చెప్పను. 45వ వచనం చదువుదాం. 45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి చూడండి, ఇది ఈ స్టేట్మెంటే మనకు కావాలి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. క్రీస్తు మృతుల్లో నుండి లేవడం ద్వారా మనము పరలోక సంబంధమైన వాని పోలికను ధరించుకోబోతున్నాం, స్వభావాన్ని పొందుకోబోతున్నాం. ఆయన పరలోకములో ఉన్నాడు, మనం కూడా ఆయనతో కలిసి పరలోకంలోనికి వెళ్ళగలము అన్నది మనకి రుజువు చేయబడతా ఉంది. ఈ పునరుద్ధానం ద్వారా విశ్వాసకి కలిగిన మేలు. ఇప్పుడు కొన్ని మాటలు నేను చెప్తాను నోట్స్ లాగా. పునరుద్ధానం మనకి ఏమిస్తుంది? మొదటిది 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మీరు రాసుకుంటే రాసుకోండి. పునరుద్ధానం మనకు ఏమిస్తుంది? 2 తిమోతి 1వ అధ్యాయం 9-11 వచనాలు చదవనా నేను? 9 అది కలిపి ఉందిరా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షం వలన బయలుపరచబడియుదనైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందుటకు ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాను. మానవుడు ఏమై ఉన్నాడు? మీరు ఆ పండు తినదినమన్న నిశ్చయముగా మీరు చచ్చెదరు. చనిపోయిన మానవుడిలోకి ఇప్పుడు ఏమొచ్చింది? క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా జీవం వచ్చింది. జీవించు ప్రాణి అవుతున్నాం మనం. జీవించే ఆత్మ మనలో నివసించి మనల్ని జీవింపజేస్తుంది. అనగా దేవునితో మరలా మనకి సంబంధాన్ని రెస్టోర్ అవుతుంది. మనకి నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. పాత జీవితాన్ని కాదు, ఏ న్యూ లైఫ్, నూతన జీవాన్ని
పునరుద్ధానం ద్వారా ప్రతి విశ్వాసి పొందుకుంటా ఉన్నాడు. రెండోది 1 పేతురు 3-4 వచనాల్లో నూతనమైన జన్మ. లోకంలో ఒక వ్యక్తి 2 సార్లు కానీ తిరిగి జన్మిస్తే, రెండు సార్లు మరణిస్తే ఒకసారే మరణిస్తాడు పరలోకంలో. ఇక్కడ ఒకసారే మరణిస్తే పరలోకంలో 2 సార్లు మరణిస్తారు. పోయిన వారం ఆయన చెప్పారు, అది 2వ మరణం. కాబట్టి ఇక్కడ నూతన జన్మ అనుభవం అన్నది క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకి అందివ్వబడుతుంది. 1 పేతురు 1:3-4 చదురా. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో నికోదేమస్ ఏమో రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నాకు ఒకటి అర్థమైంది, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని, దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు ఇంకెవరూ చేయలేరు, దేవుని సంబంధులే చేయగలరంటే, ఆ మాటలు పక్కన పెట్టి యేసుప్రభు స్ట్రైట్గా ఒక మాట అన్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. అంటే ఇంత జ్ఞాని అయిన నికోడెమస్, వేదాంత విజన్ చేసినవాడు, ఆయన వెల్ వర్స్డ్ విత్ ది స్క్రిప్చర్స్. ఆయన అన్నాడు, హౌకమ్ ముసలివాడైన వాడు ఒకడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి జన్మిస్తాడా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు 5వ వచనంలో అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో చేరలేడు అన్నాడు. నిశ్చయముగా చెప్తున్నా, వెరలి ఐ సే అంటు యు. ఈ మాట ఎప్పుడు వెరలి అని అక్కడన్నా అన్నాడంటే యేసుప్రభు వారు, అది 100%, 200%, 500% అబ్సల్యూట్ రైట్. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. మొదట ఒకడు తిరిగి జన్మిస్తే దేవుని రాజ్యమును ఏట్రా, 2వ వచనం ఏంటిది? తిరిగి జన్మిస్తే, అదే 2వ వచనం చదవరా, 3వ అధ్యాయం. దేవుని రాజ్యమును చూడలేడు. చూడడానికి చేరడానికి చాలా తేడా ఉంది. తిరిగి జన్మించానండి బాప్తిస్మం ద్వారా, నో డౌట్. నువ్వు తిరిగి జన్మించావు, నువ్వు నూతన వ్యక్తి అయ్యో, వచ్చావు దేవుని సన్నిధికి, అక్కడతో ఆగిపోవడానికి లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరలేడు. చూడడానికి చేరడానికి చాలా తేడా ఉంది. చాలామంది చూసి దాంట్లోనే ఉన్నారు, చేరే దాంట్లో లేరు. నీటి మూలముగా బాప్తిసాలు తీసుకుంటున్నారు. చాలా కారణాలు ఉంటాయి. నీటి మూలంగా బాప్తిసం తీసుకోవడానికి పెళ్ళిళ్ళో, సర్టిఫికెట్ కొరకో, లేకపోతే దేనికో అప్లై చేయడానికో, లేకపోతే వయసు అయిపోతుందనో, సంఘ సభ్యత్వం కొరకో, ఓట్ల కొరకో చాలామంది తీసుకుంటారు. దాంతో ఆగిపోతే దేవుని రాజ్యాన్ని చూసిన వారే అవుతారు, చేరిన వారు అవరు. 5వ వచనంలో అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరలేడు. ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళతోటే గుళ్ళో సమస్యలన్నీ. ఈ 2వ బాప్తిసంలో రాని వాళ్ళందరూ కూడా, ఈ 2వ బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా దేవుని మహింపరచడానికి ఇష్టపడతారు. ఈ మొదటి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు మహింపరచబడడానికి ఇష్టపడతారు. సంఘంలో ఈ పోరాటాలు వీరి వల్లే జరుగుతుంది. ఆత్మ బాప్తిసం పొందిన వాళ్ళ వల్ల సంబంధంలో వాళ్ళు అసలు ఇక్కడ ఉండరు, వీటి గురించి ఆశించరు. వారు దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉంటారు. అక్కడే మిస్ అయిపోతుంది చర్చ్. ఈ నీటి బాప్తిసం ద్వారా మాత్రమే తిరిగి జన్మించాలని అనుకుంటున్నారు, కానీ వారు పరలోక రాజ్యం చూస్తున్నారే కానీ చేరట్లా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను యేసుప్రభు వారు అనుకుందాం 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, చాలా 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 చేసి వచ్చి యేసుప్రభుతో అన్నారు, ప్రభువా మేము దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, నీ నామంలో దెయ్యాలు జడిసిపోతున్నాయి మాకంటే. యేసుప్రభు వారు ఏమన్నారంటే, దెయ్యాలు జడిసిపోయాను మీరు సంతోషించొద్దు, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అని చెప్పి పునరుద్ధరణ అయిన తర్వాత, ప్రభువా మేము ఏం చేయాలంటే తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను మీరు పొందుకునే వరకు యెరూషలేములో కనిపెట్టండి. వెయిట్ అంటిల్ యూ రిసీవ్ దట్ పవర్ ఫ్రమ్ అబౌవ్.
వాళ్ళు పెంతుకోస్తనే పండుగ దినం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందారో అప్పుడు మాత్రమే ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అంతవరకు ప్రాణం కొరకు పరిగెత్తి బొంకేరు. ఈ బొంకిన వాళ్ళే గుళ్ళో ఎక్కువ మంది ఉంటారు, ప్రాణాలు అర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం పొందిన వారి జీవితాల్లోనే ఈ పునరుద్ధాన శక్తి బయలుపరచబడుతుంది. పునరుద్ధాన శక్తి బయలుపరచబడుతుంది. చూడండి, పేతురు యోహాన్లు ఎప్పుడైతే ఈ ఆత్మను పొందారో కుంటివాడిని చూసి ఏమన్నారు? లేచి నడవమన్నారు. వాడు గంతులు వేయడం మొదలుపెట్టాడు. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెండవది మనకి పునరుద్ధానం. యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం మనకేమిస్తుందంటే నూతన జన్మనిస్తుంది. మూడవది 2 కొరింథీ 5:17 మనందరికీ తెలిసిన వాక్యం. సువార్తకి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. 5:17 కాగా క్రీస్తునందు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. మీరు జ్ఞాపకం చేసుకోండి, a new creation, we were created. ఆదిలో దేవుడు మానవుడిని చేశాడు, కానీ మరలా నూతనంగా క్రియేట్ చేయబడతామంట. మీకు ఒక మాట చూపిస్తాను, అది చదివి నేను ఆగిపోయాను అక్కడ. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. ఆ డిఫరెన్స్ ఏంటిదా అని చాలాసేపు ఆలోచించాను నేను. 43వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. అందరూ ఉంటే బైబిల్ తీసి చదవండి, ఇది చాలా మీకు హెల్ప్ చేస్తుంది. ఐజయా 43:1 అయితే నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగూ చూడండి ఈ డిఫరెన్స్ చూడండి. యాకోబు నిన్ను సృష్టించిన వాడు, అదొక సెట్. యాకోబు అనే వ్యక్తి దేవుని చేత సృష్టింపబడ్డాడు, కానీ ఇశ్రాయేలుగా హి వాజ్ మేడ్. ఆయన ఏమన్నాడు? నిన్ను నిర్మించిన వాడు. ఈ యాకోబుని, సృష్టింపబడిన యాకోబుని ఇశ్రాయేలుగా తయారు చేశాడు. అది క్రైస్తవ ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలి. యాకోబుగా మిగిలిపోకూడదు. యాకోబైన నీవు దేవుని చేత ఇశ్రాయేలుగా నిర్మింపబడాలి. ఇంగ్లీష్లో చదువునానా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందో? క్రియేటర్ అండ్ మేకర్ అని 2 మాటలు వాడాడు అక్కడ. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా లేదా? గట్టిగా నాన్న కొంచెం సౌండ్ పెట్టు. He who created you, O Jacob. He who created, O Jacob. He who formed you, O Israel. He who formed you. నిన్ను మలిచాడు, నిన్ను చెక్కాడు. నూతనమైన జీవములోనికి, నూతనమైన స్వభావంలోనికి, నూతనమైన జన్మలోనికి, లేక నూతనమైన ప్రారంభంలోనికి, ఎ న్యూ బిగినింగ్. క్రీస్తు యేసు పునరుద్ధానము ద్వారా మన జీవితాలకు ఏమొస్తుందంటే ఎ న్యూ బిగినింగ్. దాన్నే పేతురు 2వ అధ్యాయంలో అంటాడు, అప్పుడే పుట్టిన శిశువులను పోలిన వారై వాక్యమనే పాల చేత రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించడంటే ఎ నూతన జన్మ అనుభవం, ఎ న్యూ బిగినింగ్. పునరుద్ధానం ద్వారా, యేసు ప్రభువారు తిరిగి లేచడం ద్వారా మానవ జీవితానికి అనుగ్రహింపబడింది. తర్వాత 4వ పాయింట్లో 2-3 ఉన్నాయి. మొదటిది ఏంటంటే సాతానుపై మనకి విజయం ఇవ్వబడింది. అంతవరకు వీఆర్ అండర్ ది సాతాన్ కంట్రోల్. సాతానుకు మనం ఏం చేస్తామంటే, ఆదాము ఏం చేశాడంటే తన అధికారాన్ని ఇచ్చాడు. ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమిని ఏలండి, దీన్ని స్వతంత్రించుకోండి, దీన్ని స్వాధీనం చేసుకోండి, దీన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి అంటే ఏ మానవుడికి ఏ స్వాతంత్రతనిచ్చి ఏ అధికారాన్ని ఇచ్చాడో అధికారాన్ని మానవుడు సాతానుకు అప్పగించాడు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ 40 దినాల ఉపవాస కాలంలో కొండ మీద తీసుకెళ్ళి భూలోక రాజ్యములు వాటి వైభవం అంతా చూపించి ఏమన్నాడు తెలుసా? ఇదంతా నాది, నాకు సాగిలిపడి నమస్కరించు, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అనగా ఈ సర్వలోకం ఎవరి చేతిలో ఉంది? మానవుడు దాన్ని అప్పగించేశాడు. యేసు ప్రభు వారు సిలువ దిగి పునరుద్ధానుడైన తర్వాత మత్తయి సువార్త 28లో ఏమొచ్చాడు? ఇదిగో ఇప్పుడు భూమి మీదను పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఎల్లండి నా నామంలో మీకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. మానవుడికి
నూతన సాతానుపై విజయాన్ని మనకిస్తున్నాడు. యోహాను సువార్త 1 యోహాను 4:5 వచనాలు చదవరా. 1 యోహాను 1 John 4:4-5 4 and 5. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నవాడు బలవంతుడు, మనల్ని కంట్రోల్ చేశాడు. కానీ ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరంట? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 5వ అధ్యాయం 4-5 వచనాలు చదివాను. 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చాలండి. ఇప్పుడు సాతాను మీద మనకి అధికారం ఇవ్వబడింది. యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా సాతాను నాశనం చేసి ఆ అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఇది చాలామంది నమ్మరు. మీకు ఒక మాట చెప్పనా, నువ్వు చచ్చిపోతున్నావు అన్నా నమ్మరు, భయపడరు. కానీ సడన్గా నీ వెనకాతలు దెయ్యం ఉందనండి, డెత్కి భయపడరు, దెయ్యం అంటే భయపడతారు. మనుషులు భయపడేది సాతానికే. 24 గంటలు వాడి దాస్యం కింద ఉన్నారంట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 2వ అధ్యాయం. మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు ఇక్కడ. 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును యేసు ప్రభువారు రక్త మాంసాల్లో పారివాడై ఆయన మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధానం మన జీవితాలకు ఏమిస్తుందంటే సాతానుపై విజయాన్ని ఇస్తుంది. రెండోది 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం చదవరా. సాతానుపై విజయం ఇస్తుంది. రెండోది సాతానుపై అధికారం ఇస్తుంది. చదవరా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే. యేసుప్రభువు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి వాడన్నిటి మీద అధికారం పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆ అధికారాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. ఎవరి మీద అధికారాన్ని? సాతాను మీద, శక్తుల మీద, అపవాది మీద మనకి అధికారాన్ని ఇస్తున్నాడు. మూడోది సాతానుపై శక్తిని కూడా ఇస్తున్నాడు. మొదటిది సాతాను మీద విజయం ఇస్తున్నాడు. రెండోది సాతానుపై అధికారం ఇస్తున్నాడు. ఎఫెసీ 1:17 ఇందా మనం చదివాం. 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మొదటిది ఆ నిరీక్షణ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో. మూడోది ఆయన క్రీస్తునందు వినియోగపరచున బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని అంటాడు. ఆయన పునరుద్ధానుడు అవడం వలనంట మన జీవితాల్లోకి సాతాను కన్నా బలమైన శక్తి మనకి ఇవ్వబడింది. సాతాను చేత బంధింపబడిన అనేకులను విడిపించడానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. యేసుప్రభు వారి దినాల్లో అనేకులు సాతాను చేత బంధింపబడ్డవారు ఉన్నారు. వాళ్ళందరి మీద విజయాన్ని ఇచ్చాడు, వారికన్నా శక్తిని ఇచ్చాడు. పునరుద్ధానుడైన యేసుప్రభుని చూసిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు నడిచి వెళ్తుంటే దెయ్యాలు పారిపోయేవి. చాలా కాలం క్రితం డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఊర్లో ఒక బాగా పొలం పనులు చేసుకుని 2 ఉండేవారంట. వాళ్ళిద్దరూ చదువులేదు, ఏమాత్రం కూడా చదువులేదు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంట. ఎలా ప్రార్థన చేసేవారంట తెలుసా అండి? రోజంతా పొలం పని చేసేవారంట. వచ్చి వంట పెట్టుకునేవారంట. పొయ్యి మీద ఆ అన్నం అది ఉడుకుతూ ఉంటే వీళ్ళు చెట్లకి ఒక 2 తాళ్ళు కట్టుకొని ఆ తాళ్ళలో వీళ్ళు చెయ్యిలు పెట్టి ప్రార్థిస్తేవారంట. ఎందుకంటే
అలిసిపోయారు కదా, నిద్ర వచ్చేస్తుందేమో అని చేతులు పెట్టి ఆ తాడు ఇలాగ వాళ్ళు పట్టుకుంటూ ఉంటే వాళ్ళు ప్రార్థన చేసి తర్వాత భోంచేసేవారట. వారు తర్వాత కొద్ది రోజుల తర్వాత పొలం పనికి వెళ్తూ ఉంటే పొలం పనిలో పనిచేసే పనివారిలో ఉన్న దెయ్యాలు కేకలు వేసుకొని పారిపోయాయండి. దెయ్యం పెట్టిన ఏమన్నా తీసుకురండి. నా ముఖంలోకి వాళ్ళు చూస్తే, నా కళ్ళల్లోకి చూస్తే వాళ్ళు నిలబడలేరు. ఐ విల్ జస్ట్ లుక్ ఇన్ టు దేర్ ఐస్. ఒకరోజు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రాత్రి 12 గంటలు దాదాపు ఆసిల్మెట్ దగ్గర ఉండేవాడినప్పుడు ఆ క్రిందకి ఒక ఫ్రెండ్ వచ్చాడు, బుడ్డి అని. అన్న ఏదో కిళ్ళి కానీ ఆ క్రిందకి వెళ్ళాం. అక్కడ పింక్ ఎలిఫెంట్ బార్ ఒకటి ఉండేది కాంప్లెక్స్కి ఎదురుగా. అక్కడికి వెళ్ళాం. ఇతనేమో ఇస్తున్నాడు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి, ఎత్తైన వ్యక్తి ఉండేవాడు, విభూతి రాసుకొని తిరిగేవాడు, అందరికి విభూతి పెట్టేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆ వ్యక్తి, నేను అక్కడ నిలబడ్డాను, వచ్చాడు. ఇలాగొచ్చి నన్ను చూసి అంత దూరం వెళ్ళిపోయాడు. నేను ఇలా తిరిగాను అతని వైపు, నా వైపు ఇలా 2 నిమిషాలు చూశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను నా గొప్ప చెప్పట్లా, మనలో ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పదో చెప్తున్నాను. మనం దెయ్యాలు చూసి మనం పారిపోతాం. కారణం ఏంటంటే వీ డు నాట్ నో ద పవర్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడా, నేను ఆయనను ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా చేసుకుంటున్నాను. శుక్రవారం ఇలాగ ఆరాధన అయింది, కిందకి వెళ్ళాం. మన సాల్మన్ విజయ్ కుమార్ గారు అందరూ ఉన్నారు. వెళ్తే ఈ రెడ్డిస్ ఫ్యామిలీస్ ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయి ఏమి ఇలాగుంది, 3 పట్టుకున్నారు వాళ్ళ ఆయనతో సహా. 3ని విసిరేస్తుంటే తీసుకొచ్చారు. దేవుడు కృప, వాళ్ళు ఎన్ని మందులు వాడారో తెలియదు, గుడికి వస్తే తగ్గిపోద్దని నమ్మారంట. అందుకని ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి వాళ్ళందరినీ విదిలించేసింది. అన్నాను వదిలేయండి అమ్మ, నా వైపు ఇలా చూడన్నాను. చూడను, వీళ్ళందరూ వీడియో తీశారు. సాల్మన్ విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. 2 నిమిషాలు అంతవరకు విసిరిసిన ఆవిడ, ఏంటి నేను ఇక్కడ ఉన్నానేంటి, ఏంటి నేను ఈ బట్టలతో ఉన్నానేంటి అని ఇంటికి వెళ్ళిపోయింది ప్రార్థన చేస్తే. మనము దెయ్యాలు చూసి మనం పారిపోనవసరం లేదు. దేవుడు పునరుద్ధానంలో నీకు నాకు ఏమిచ్చాడో తెలుసా, ఆ సాతానుపై శక్తినిచ్చాడు. ఇప్పటికీ కూడా మనం సాతాను పేరు చెప్పి చెత్త పనులన్నీ చేస్తూ ఆడు చేయిస్తున్నాడు అంటున్నాం. సాతాను చేయించడు. మనం సాతాన్ని మీరు ఎదురించడి, అపవాదిని మీరు ఎదురించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నీకు నాకు అట్టి శక్తినిచ్చాడు. ఈ పునరుద్ధానం అనేది ఏం చేస్తుందంటే సాతాను మీద మనకేమిస్తుంది, అధికారాన్ని, సాతానుపై విజయాన్ని ఇస్తుంది, సాతానుపై అధికారాన్ని ఇస్తుంది, సాతాను మీద శక్తినిస్తుంది. 5వది, దేవుని రాజ్యములో నిన్ను తన కుమారునిగాను వారసునిగాను చేయడానికి ఈ పునరుద్ధానం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. జీవితపు ప్రతి అక్కరను పునరుద్ధానం తీస్తుంది. మన జీవితంలో ఉండే ప్రతి అక్కరను కూడా ఈ పునరుద్ధానం తీరుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రోమన్ 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, అనగా గతము నుండి మనకి విడుదల కలుగుతుంది. మన పాత జీవితంలో నుండి నూతన జీవితంలోకి వస్తున్నాం. పునరుద్ధానం ద్వారా మనం ఏమేంట నూతన జీవం పొందిన వారమే. ఓల్డ్ ఈస్ గాన్. నూతన జీవం పొందిన వారమే ఉంటాం. విడుదలను కలిగిస్తుంది. ఆ గతంలో నుంచి పూర్తిగా మనం విడుదల పొందుతాం. ఇందాక మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7, మునుపు వారి వలె నడుచుకుంటుమి, సాతాను క్రియలు చేసి ఉంటుమి, శరీరాశలను అనుసరించి పరస్పరంగా మనల్ని మనం నాశనం చేసుకున్నాం. వాటన్నిటి నుంచి మనకి విడుదలనిస్తుంది. 2వది ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-39 చదువుతున్నాం. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఈ రోమన్స్ 8th చాప్టర్, ఐ లవ్ ఇట్. ప్రతి వచనం కూడా నాకు కంటత. 31వ వచనంలో ఏమంటాడంటే 8-29 దాకా కొన్ని విషయాలు రాసి 28వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. లెట్ us know.
అని చెప్పి ఒక అద్భుతమైన విషయం రాశాడు. ఈ మాట మీరు ఎప్పుడన్నా కూర్చొని చదవండి. ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, జాబ్కి వెళ్ళేవాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళని టెస్ట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత వారు క్వాలిఫై అయితే వారిని అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక్కడ దేవుడు మనల్ని అలా నిర్ణయించలా పరలోకానికి. మీరు ఆలోచించేయండి, చదువుతాను చూడండి. ఇప్పుడు 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన ఫోర్ నోన్. ఏంటి అన్ని టెస్ట్లు అయ్యాక కాదంట, నీకు టెస్ట్ పెట్టి నీకేమో ఇంటర్వ్యూ చేసి అన్ని అయిపోయిన తర్వాత కాదంట. దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని నిర్ణయించేశాడంట. వాళ్ళని ఎరిగిన దేవుడు నిర్ణయించాడు. ఎక్కడ ఎరిగాడు? తల్లి గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఎరిగిన దేవుడు మనల్ని నిర్ణయించి ఇప్పుడు చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడు. ఇప్పుడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడంట. ఎవరికి వెళ్ళింది? దాన్ని ఏమంటారు? కాల్ లెటర్ వెళ్తుంది కదా. కాల్ లెటర్ ఎవరికి వెళ్ళిందంట? ఎవరిని ముందుగా నిర్ణయించాడో, ఎవరిని ముందుగా ఎరిగాడో వాళ్ళకి కాల్ లెటర్ వెళ్ళిందంట. ఎవరిని పిలిచాడో అలాగా వారిని నీతిమంతులుగా ఆయనే తీర్చాడంట. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము విశ్వాస మూలముగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. రోమా 5:1. తర్వాత ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరిచను. గ్లోరిఫికేషన్, జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అన్నది ఆయన ముందుగా నిర్ణయించినది. ఆయన ఎరిగి మనల్ని పిలుచుకున్నాడు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చి 31వ వచనంలో ఒక మాట అన్నాడండి. ఇట్లుండగా ఏమందుము దేవుడి మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఏం స్టేట్మెంట్ అండి అని ఇప్పుడు అంటాడు. ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాక మన జీవితాలు ఎలాగుండాయో రాస్తున్నాడు చూడండి. తన సొంత కుమారుణ్ణి ఆయన అప్పగించిన వాడు అనుగ్రహించడానికి వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. దేనికి అప్పగించాడు? సిలువకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు, దూషణకు అప్పగించాడు, నిందకు అప్పగించాడు, అవమానానికి అప్పగించాడు, కొట్టబడ్డానికి, తిట్టబడ్డానికి, ఈడబడ్డానికి అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ప్రశ్న అది, క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. ఇన్ని ఇచ్చేసిన దేవుడు ఆయనతో కూడా నీకు నాకు ఏమివ్వడు అని ఇంకో మాట అన్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద ఇప్పుడు ఏర్పాటు చేశాడు కదా దేవుడు. ఎవరిని ముందుగా ఎరిగాడు వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళని పిలిచి నీతిమంతులుగా తీర్చి ఎవరినైతే గ్లోరిఫై చేశాడో అలాంటి వాడి మీద నింద మోపేవాడు ఎవడండి? ఎవడో? ఈయన ఆర్గ్యుమెంట్ చూడండి. అలాగే నీవు నేను పిలవబడి, నీవు నేను నీతిమంతులుగా తీర్చబడి, నీవు నేను మహిమపరచబడ్డానికి నువ్వు ఏర్పాటు చేయబడి ఉంటే నీ మీద నింద మోపేవాడు ఎవడు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఓకే, నింద మోపితే నీకు జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఎవరు? ఆర్గ్యుమెంట్ చూడండి. నీకు జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఎవరు? కూడా నింద మోపాడు. నీ కొరకు ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయన కదా సిలువ మీద. చూడండి, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏ యేసు ప్రభు తీర్పు తీర్చబోవడానికి కూర్చుంటున్నాడు, ఆ యేసు ప్రభు నీ కొరకు నాకేం చేశాడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పెనాల్టీ పే చేశాడు. ఆయన నీకు ఎలా తీర్పు తీరుస్తాడు అని ఇప్పుడు అంటాడు. ఇట్లుండగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందుకు ప్రమాణంగా వ్రాయబడినది ఏమనగా, మేము నీ నిమిత్తము దినమల్లా చంపబడుచున్నాం, వదకైన గొర్రెలుగా ఎంచబడుతున్నాం. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని అంటాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోనియను, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడి మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు అని రూఢిగా నమ్ముచున్నాను. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది రిజరక్షన్. ఈ పునరుద్ధానంలో మనం పొందుకోబోయే ఇట్టి ఆశీర్వాదం. అంతేకాకుండా ఈరోజు మనం నిలబడడానికి శక్తినిస్తారు.
లోకంలో అపవాదిని ఎదురిస్తూ ముందుకు వెళ్ళడానికి మనకు శక్తినిస్తాడు. అంతేకాకుండా మనకు గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. పునరుద్ధానం ఏమి ఇస్తుందంటే మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. ప్రభు లేచాడు, ప్రభుతో పరలోకంలో ఉన్నాడు. మనందరినీ కూడా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 కొలస్సియన్స్ 1:18. మనకున్న గొప్ప నిరీక్షణ ఈ పునరుద్ధానం ఏమిస్తుందంటే మనం మరణానికి భయపడనవసరం అవసరం లేదు. అందుకే సహోదరులారా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం 1 దశలోనికి 4:13 అంటాడు. మీరు దుఃఖపడకున్నట్లు ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. కొలస్సీ 1:8-18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేటి విషయంలోనూ ఆది సంబూతుగా లేచాడు. అదే కొద్ది స్పీడ్ చదివేస్తున్నాను, అందుకే ఏమనుకోదు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమైన భూలోకమందున్నాయి పరలోకమందున్నాయి వాటిని అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని వలనని తండ్రికి అభిష్టమాయను. ఇప్పుడు బల్ల సమీపిస్తున్నాం మనం. ఈ బల్ల ఏంటంటే జీసస్ మేడ్ పీస్ విత్ గాడ్. ఈ రికన్సైల్డ్ అస్. తండ్రికి విరోధులుగా పాపంలో మరణంలో ఉన్న మనల్ని జీవింపచేసి జీవిస్తున్న దేవునితో మనకి సంబంధాన్ని, సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. పునరుద్ధానం ద్వారా మనం పొందుకున్న ఈ ఆశీర్వాదాలు. బాప్తిసం తీసుకున్న మీరు బాప్తిసం దేనికి తీసుకున్నారో తెలియదు. మీరు బాప్తిసం ద్వారా క్రీస్తు కూడా పాతి పెట్టబడి తిరిగి లేస్తున్నారు. నూతన జీవం కొరకు, నూతనమైన శక్తి కొరకు, నూతనమైన నిరీక్షణ కొరకు, నూతనమైన అధికారం కొరకు. క్రీస్తు వలె మీరు కూడా లోకంలో అనేకుల్ని ఏలడానికి రాబోయే రోజుల్లో క్రీస్తు కూడా కూర్చుండి అన్ని జనులను మీరు నేను ఏలబోతా ఉన్నాం. అలాంటి కృప ఈ పునరుద్ధానంలో దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దీన్ని నమ్మి దాన్ని పొందుకొని లోకంలో ఆది అపోస్తులు ఎలాగైతే కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా నడిపించబడ్డారో, ఆత్మ ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేశారో, ఆత్మ ద్వారా అన్ని జనులు అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించారో, చీకటిలో ఉన్న ప్రాంతాలకి వెలుగును ప్రసరింపజేశారో, నీవు నేను అలాంటి ఆశీర్వాదానికి పాత్రలు అయ్యాం. ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పునరుద్ధానం మన వ్యక్తిగత జీవితాలకి ఎంత ఆశీర్వాదాన్ని కలుగజేస్తుందో మనం నమ్మగలగాలి. వి మస్ట్ నో దిస్. సాతాను మీద అధికారాన్ని మనకిచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, మన జీవితంలో నూతన జీవాన్ని ఇచ్చాడు, నూతన మనస్సునిచ్చాడు. అందుకే దావీదు కీర్తనకారుడు 51వ కీర్తనలో అతను చేస్తున్న ప్రార్థన, ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి, సమ్మతి గల మనసు దయచేయి, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నూతనంగా పుట్టించు. మనం అడుగుదాం. ఒకవేళ ఇంకా మనం పాపంలోని ఈ శరీరేచ్ఛలతోనే శరీర అధికారం కింద ఇంకా మనం ఉండి ఇంకా ఈ లోకంలోనూ దాని వెనకాతలు తిరుగుతున్నామా? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, వీటితోనే మన కాలం గడుపుతున్నాం. అసలు చాలామంది గుడికి ఎందుకు వస్తారో నాకు తెలియదు. మీరందరూ కూర్చున్న వారు మీ గుండెల మీద చేసుకొని, వై డిడ్ యూ కమ్ టుడే? ఈరోజు ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? అలవాటుగా వచ్చావా? నీ బట్టలు చూపించుకోవడానికి వచ్చావా? నీకేదో పోస్ట్ ఇచ్చారు, ఆ పోస్ట్ నడిపించడానికి వచ్చావా? లేకపోతే రాబోయే రోజుల్లో నాకు పోస్ట్ వస్తుందని కనిపెడుతూ వచ్చావా? దేనికి వచ్చావు నువ్వు దేవుని సన్నిధికి? పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చావా? ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్నావా? ఆ నిరీక్షణ నీకు నాకు ఉందా? ఆ పునరుద్ధాన అనుభవంలోకి వచ్చిన వారు అందరూ కూడా ఆ పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ పునరుద్ధానుడిని యేసుతో కూడా మరణించి పునరుద్ధానులు అయిపోయారు. ఆ అనుభవం నీకు నాకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వై వీఆర్ అటెండింగ్ చర్చ్? నేను అంటాను, ఐ విల్ లీవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ విత్ దిస్ క్వశ్చన్. వై వీఆర్ అటెండింగ్ చర్చ్? విత్ వాట్ మోటివ్? వై వీఆర్ ప్రేయింగ్? విత్ వాట్ మోటివ్? వాట్ ఈస్ అవర్ వర్షిప్? దేనికి ఆరాధన? ఈ పునరుద్ధాన శక్తిని ఎరిగి ఉన్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఆయనను ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలన్నదే.
ఏ విధము చేతను బహుక్కార్ క్రుక్ ఐ మస్ట్ బి రైజ్డ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా తిరిగి లేవాలి, నాకు ఐ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్ అంటాడు. ఆ ఆశ ఉందా? ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు యూ మస్ట్ బి ఫిల్డ్ విత్ దట్ డిజైర్, దట్ ప్యాషన్. ఆ పునరుద్ధాన అనుభవంలోనికి నేను రావాలి, ఆ పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాలి. ఆ పునరుద్ధానం ద్వారా లోకానికి పాపములో శాపములో చచ్చిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు ఉన్నారు. వారు క్రీస్తుతో కూడా బ్రతికేలాగా వారికి రక్షణ సువార్త అందించాలి అని ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధుడు తండ్రి, నీ వాక్యము అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.